చెప్పలేదు. ఓకే. లింక్ అంటే ఏంటంటే మీరు ఏదైనా ఓకే. నేను ఏదైనా ఒక టెంప్లేట్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెంప్లేట్. ఓకే. సో ఇందులో మనకి కొన్ని స్లైడ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బటన్స్ ఉన్నాయి. సో ఇక్కడ బటన్‌కి యాక్చువల్‌గా నాకిది ఎలా కావాలంటే సెపరేట్‌గా కావాలి. మనం యాక్షన్ బటన్ లింక్ ఇచ్చినప్పుడు సెపరేట్‌గా ఉంటే బెటర్. దానికోసం నేను ఏం చేస్తానంటే దీన్ని స్మార్ట్ ఆర్ట్ డిజైన్‌లో కన్వర్ట్ టు షేప్స్ అంటున్నాను. అంటే నాకేంటంటే ఇక ఇది సెపరేట్‌గా అయిపోతుంది. ఒక్కసారి అన్‌గ్రూప్ చేసేసుకుంటాను. ఎందుకంటే లింక్ చేసినప్పుడు ఈ 3 లేదంటే ఈ షేప్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది క్లిక్ చేసుకొని రైట్ క్లిక్ చేసి లేదంటే ఇక్కడ ఇన్సెర్ట్‌లో లింక్ అని ఉంటుంది. లింక్ క్లిక్ చేసి ఇది క్లిక్ చేస్తే ఎక్కడికెళ్ళాలి అని మనం చెప్పాలి పవర్ పాయింట్‌కి. ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. ఎగ్జిస్టింగ్ ఫైల్ ఆర్ వెబ్ పేజ్. మీరు ఇది క్లిక్ చేస్తే ఏదైనా ఒక యూట్యూబ్ వీడియో గాని, లేదంటే ఏదైనా ఒక వెబ్‌సైట్ గాని ఓపెన్ కావాలి అనుకుంటే అక్కడ మీరు ఆ వెబ్‌సైట్ పేరు ఇచ్చేస్తే అక్కడ ఓపెన్ అయిపోతుంది. సరే ఒకటి మన ఛానెల్‌దే ఇది వీడియో లింక్ ఇచ్చేస్తాను. ఇది ప్లే లిస్ట్ కాబట్టి ఇక్కడ కింద షేర్ బటన్ ఉంటుంది. షేర్ బటన్ నొక్కితే కాపీ అవుతుంది. లేదంటే నేను ఇది క్లిక్ చేస్తే నాకు ఫుల్ వీడియో ఓపెన్ అవుతుంది. ఏం పర్వాలేదు. ఇక్కడ క్లిక్ చేసేసి ఇక్కడ అడ్రెస్ దగ్గర క్లిక్ చేస్తాను. అంటే మీరు ఏ వెబ్‌సైట్ పేరు క్లిక్ చేసి లింక్ పెట్టినా గాని అది యాక్టివేట్ అయిపోతుంది. ఓకే అంటున్నాను. సో ఇక్కడ యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మీరు టెస్ట్ చేయాలంటే ఏం చేయాలంటే మామూలుగా ఇలా క్లిక్ చేస్తే మీకు పని చేయదు. మీరు స్లైడ్ షో మోడ్‌లో ఉన్నప్పుడు క్లిక్ చేస్తే ఒక హ్యాండ్ సింబల్ వస్తుంది. అది క్లిక్ చేస్తే వెబ్‌సైట్‌లోకి వెళ్ళిపోతుంది. అది ఎలానో ఒక్కసారి మనం టెస్ట్ చేద్దాం. ఇక్కడ నేను బాటమ్ రైట్ కార్నర్‌లో స్లైడ్ షో అని ఉంది. ఇది క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేశాక ఇక్కడ చూసారా? దీనికి తేడా చూడండి. ఇదేంటంటే క్లికబుల్ లింక్ లాగా వచ్చింది. ఇప్పుడు నేను క్లిక్ చేస్తే ఏమవుతుందో చూడండి. క్లిక్ చేస్తే నాకు ఆ లింక్ ఓపెన్ అయిపోయింది. సో అలా మీరు లింక్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం? ఎక్స్టర్నల్ వెబ్ పేజ్ గాని, యూట్యూబ్ యూఆర్ఎల్ గాని, వెబ్‌సైట్ యూఆర్ఎల్ గాని లింక్ చేయడం నేర్చుకున్నాము. సెకండ్ దానికి వేరే నేర్పిస్తాను. దీన్ని ఇలా క్లిక్ చేసుకొని లింక్ అని క్లిక్ చేయండి మళ్ళీ. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రీవియస్ ఫైల్స్ ఏమైనా ఓపెన్ చేయాలంటే అంటే ఆల్రెడీ సిస్టమ్‌లో ఉంటాయి. మీరు వర్డ్‌లో ఏదైనా డాక్యుమెంట్ చేశారు. అవి ఓపెన్ కావాలంటే అది చేసుకోవచ్చు. లేదంటే ఒక్కసారి మనం ఇన్సర్ట్ లింక్‌లోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోతే మళ్ళీ మనకు ఆ డైలాగ్ బాక్స్ వస్తుంది. వచ్చాక ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్ ఇక్కడికెళ్తే ఒకవేళ మీరు ఈ కెమికల్ టెస్టింగ్ అనే టాపిక్‌ని మీరు వేరే ఏదో స్లైడ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశారనుకోండి. ఆ స్లైడ్‌లోకి ఈ బటన్ నొక్కితే వెళ్ళాలి అనుకుంటే, ఆ స్లైడ్ యొక్క పేరు ఇక్కడ స్లైడ్ టైటిల్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి మొత్తం ఇక్కడ 5 టైటిల్స్ ఉన్నాయి. 5 స్లైడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క టైటిల్‌కి ఒక్కొక్క స్లైడ్‌కి ఒక్కొక్క టైటిల్ ఉంది. సో, ఇక్కడ చూసినట్లయితే దీనికి ఫోర్త్ దానికి ఏముంది సక్సెస్‌ఫుల్ టెస్టింగ్ అని ఉంది. సో, అక్కడికెళ్ళిపోదాం. ఇది క్లిక్ చేస్తే ఏమవుతుంది ఆ స్లైడ్‌కెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు టైటిల్ ఏం పెట్టకుండా ఓన్లీ పిక్చర్ పెట్టుకుంటే స్లైడ్ నంబర్ కనిపిస్తుంది. ఆ స్లైడ్ నంబర్ క్లిక్ చేస్తే దానికి లింక్ అయిపోతుంది. సరే మళ్ళీ కూడా ఇప్పుడు మనం సెకండ్ స్లైడ్‌లో ఉన్నాం గదా! స్లైడ్ షో రన్ చేసి అక్కడ క్లిక్ చేస్తే ఫోర్త్ స్లైడ్‌కెళ్ళిపోతుంది ఇలా. సో, ఇలా ఇంటరాక్టివ్ ప్రెజెంటేషన్స్ చేసుకోవచ్చు. అయితే మీరు ఇలా చేస్తున్నారు కదా! ఇక్కడ ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేశాక మళ్ళీ మీరు బ్యాక్ ఎళ్ళాలి అంటే స్లైడ్ షో మోడ్‌లో ఉన్నప్పుడు నేను స్లైడ్ షో క్లిక్ చేస్తాను. ఇదంతా డిస్కస్ చేస్తారు. ఇక్కడి నుంచి ఎస్కేప్ కొట్టకూడదు. డైరెక్ట్‌గా మళ్ళీ ఆ 3 బటన్స్ ఉన్న పేజ్‌కి వెళ్ళాలి అంటే ఏం చేయాలంటే ఇన్సెట్‌లో, షేప్స్‌లో, బాటమ్‌లో ఇక్కడ యాక్షన్స్ బటన్స్ అని ఉంటాయి. యాక్షన్ బటన్స్. ఇక్కడ మనకి యాక్షన్ బటన్స్ అంటే ఇప్పుడు మనం గో బ్యాక్ కావాలి కదా! గో బ్యాక్ యాక్షన్ బటన్ తీసుకుందాం. తీసుకొని ఇలా డ్రా చేయాలి. డ్రా చేసేసి డ్రా చేయగానే వెంటనే మళ్ళీ ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇక్కడ హైపర్ లింక్ టు నాకెక్కడికెళ్ళాలి? స్లైడ్ 2కెళ్ళాలి. ఇక్కడ క్లిక్ చేసుకొని స్లైడ్ నంబర్ 2 అని ఇస్తాను. ఓకే అంటున్నాను. ఓకే అంటున్నాను అంతే. ఓకే. అక్కడ ఇంకా కొన్ని అడ్వాన్స్‌డ్ ఆప్షన్స్ ఉంటాయి. అదొక్కసారి మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు క్లిక్ చేసి చూడండి మీకు అర్థమైపోతాయి. ఇప్పుడు ఒకసారి నేను స్లైడ్ షో రన్ చేస్తున్నాను. ఒక్క నిమిషం ఈషాన్ నీకు టైమ్ ఇస్తాను. ఇది చెప్పగానే. ఓకే. ఆ! ఇప్పుడు ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనం అక్కడికెళ్ళిపోతాం. అక్కడికెళ్ళిపోయిన తర్వాత ఇక్కడి వరకు అంతా డిస్కషన్ అయిపోయింది కదా! ఇప్పుడు థర్డ్ పాయింట్ సెలెక్ట్ డిస్కస్ చేయాలనుకుంటే దీనికి కూడా హైపర్ లింక్ ఇచ్చేసి మళ్ళీ క్లిక్ చేసి అక్కడికెళ్ళిపోయి అక్కడి నుంచి కావాలంటే మళ్ళీ
మళ్ళీ బ్యాక్ రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నెక్స్ట్ పాయింట్ ఏం లేదు కదా. సో అలా మనం లింకింగ్ అనేది ఇచ్చుకోవచ్చు. ఒక్కసారి క్లిక్ చేసేసి ఇక్కడ లింక్ లో ఇంకా ఏం ఆప్షన్స్ ఉన్నాయి, మేజర్ ఆప్షన్స్ చూద్దాం. లింక్ లో లాస్ట్ లో ఇన్సెట్ లింక్ వెళ్తే ఇలా వచ్చింది. క్రియేట్ న్యూ డాక్యుమెంట్, ఈమెయిల్ అడ్రస్, ఇవి అంతగా మనం మెయిన్ గా వాడేటివి ఎగ్జిస్టింగ్ ఫైల్ ఆర్ వెబ్ పేజ్ ఆర్ ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్. సో ఇవి మాత్రం ఎక్కువగా వాడుతుంటాము. సో ఇప్పటి వరకు లింక్ టాపిక్ అయిపోయింది. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో మీరు ఇంకోసారి కొంచెం లైట్ గా బ్రీఫ్ గా చెప్పగలరా సార్? ఓకే చెప్తాను. యాక్చువల్ గా మనం ఇప్పుడు లింక్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం. లింక్స్ ఇవ్వాలంటే ఏం చేయాలంటే, దేనికైతే లింక్ ఇవ్వాలో, అంటే దేన్ని క్లిక్ చేస్తే వేరే ప్లేస్కి వెళ్ళాలో అది ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటోకి ఇద్దాం, ఇంతకుముందు వీటికి ఇచ్చాం కదా, ఈ ఫోటోకి ఇద్దాం. ఫోటోకి ఇచ్చేసేసి లింక్ అని క్లిక్ చేయాలి. లింక్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి మెయిన్ గా 2 థింగ్స్ ఉంటాయి. ఈ ఫోటో క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలి అనేది మనం అక్కడ స్పెసిఫై చేయాలి. ఒకవేళ బయటి వెబ్సైట్ కి ఏదైనా చూడాలనుకుంటే, లేదంటే ఒక యూట్యూబ్ వీడియో కావాలంటే అక్కడ ఆ యూఆర్ఎల్ కాపీ చేసుకొని వచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలి. లేదంటే టైప్ కూడా చేసుకోవచ్చు, www.google.co.in అని కొట్టాను అనుకో. ఇప్పుడు నేను క్లిక్ చేస్తే google.com అనే వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. ఎక్కడ స్లైడ్ షోలో ఇక్కడ హ్యాండ్ సింబల్ వచ్చింది, లింక్ ఇస్తే హ్యాండ్ సింబల్ వస్తుంది, క్లిక్ చేస్తాం. ఓకే, google.com ఓపెన్ అయిపోయింది. అలా నెక్స్ట్ ఇంకొకటి ఏం చేయొచ్చు, రైట్ క్లిక్ చేసేసి మళ్ళీ లింక్ లో ప్లేస్ ఇన్ దిస్ డాక్యుమెంట్, ఈ రెండే ఇంపార్టెంట్. ఏ స్లైడ్కి వెళ్ళాలి అనేది స్పెసిఫై చేయాలి. ఇవన్నీ కూడా అవసరం లేదు. బెటర్ మీరు ఏంటంటే స్లైడ్ టైటిల్స్ లోకి వెళ్ళిపోండి, ఇక్కడ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి, ఓకే అనండి అంతే. అది ఫర్ ఎగ్జాంపుల్ దీనికి 5th కి ఇస్తే మళ్ళీ ఇంతకు ముందు లింక్ పోయి కొత్త లింక్ యాక్టివేట్ అయిపోతుంది. క్లిక్ చేస్తే, నేను ఇక్కడ క్లిక్ చేస్తే 5th స్లైడ్కి వెళ్ళిపోతుంది. అలా బ్యాక్ రావాలనుకుంటే ఇక్కడ నేను ఒకటి చెప్పాను, ఇన్సెట్ లో షేప్స్ లో యాక్షన్ బటన్స్ ఉంటాయి. ఇది మీరు డ్రా చేయగానే వెంటనే లింక్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు ఏ స్లైడ్కి వెళ్ళాలి అంటే హోమ్ స్లైడ్, అది ఫస్ట్ స్లైడా సెకండ్ స్లైడా మీరు అది చూస్ చేసుకుంటే మీరు ఆ స్లైడ్ నుంచి బ్యాక్ డౌట్ ఉంది సార్. అది ఏంటంటే ఇప్పుడు మనం ఒకవేళ స్లైడ్ షో చేస్తున్నాం అనుకోండి, స్లైడ్ షోలో ఈ షేప్స్ అన్ని ఎలా దొరుకుతాయి సార్? ఏ షేప్స్? ఇప్పుడు చెప్పారు కదా సార్, స్మార్ట్ షేప్స్ అన్నట్టు, యాక్షన్ బటన్ కానీ ఇట్లాంటియా? ఇవి యాక్చువల్ గా ఇన్సెట్ లో షేప్స్ లో లాస్ట్ లో ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి యాక్షన్ బటన్స్. ఇవి మనము స్లైడ్ షో ఎప్పుడు ఇస్తాం, ప్రెజెంటేషన్ మొత్తం డిజైన్ చేసుకొని క్లాస్ కానీ సెమినార్ హాల్ కానీ వెళ్ళాక ఇస్తాం. అంటే ఇది డిజైనింగ్ అంతా ముందే చేసి పెట్టుకోవాలి, స్లైడ్ షో అప్పుడు కాదు. ఓకేనా, ఈ యాక్షన్ బటన్స్, యానిమేషన్స్ అప్లై చేయడం, డిజైనింగ్ అంతా ముందు రోజే రెడీ చేసి పెట్టుకోవాలి. అలా